ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజరులో ఓ వ్యక్తిపై కోతుల గుంపు దాడి చేసింది. దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బంకురి మాధవ తన 11 నెలల కుమార్తెతో దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ పిల్లకోతి అకస్మాత్తుగా దాడి చేయడంతో కింద పడిపోయాడు. అక్కడే ఉన్న సుమారు 20 కోతుల గుంపు మాధవపై దాడి చేశాయి. తన కూతురుని కాపాడుకునేందుకు మాధవ తీవ్రంగా ప్రయత్నించాడు. దీంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు కర్రలతో కోతుల గుంపును వెంబడించడంతో ప్రమాదం తప్పింది. క్షతగాత్రుడిని పెనుబల్లి వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నేను సాయంత్రం 6 గంటలప్పుడు మా పాపను తీసుకొని రోడ్డు మీదుగా మా షాప్ దగ్గరికి వెళ్తున్నాను. అయితే వెళ్తుండగా కోతులు వచ్చి నా మీద దాడి చేశాయి. నేను పాప ఇద్దరం పడిపోయాము. ఆ రోడ్లు కూడా సరిగా లేవు, అంతా మట్టి రోడ్లు ఉన్నాయి, జారి పడిపోయాను. దానివల్ల ఏంటంటే చుట్టూ కోతులన్నీ గుమ్మడిగా మీద దాడి చేశాయి. మెల్లగా ఎలాగో నా పాపనైతే ఏ దెబ్బలు లేకుండా నేను కాపాడుకున్నాను. నా పరిస్థితి ఎలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మీరు ఒకసారి ఆలోచించి మీరందరూ దీన్ని ప్రెస్ మీదకి తీసుకెళ్తారని సవినయంగా కోరుకుంటాను. ఈ పాపని ఎత్తుకొని వెళ్ళారనమాట. ఎన్ని కోతులు చాలా ఉన్నాయి అక్కడ? 15 పైన. 15 పైన ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే మేడం